మానసిక, శారీరక, భావోద్వేగ మరియు కుటుంబ సంబంధాల ఆరోగ్యానికి సంపూర్ణ పరిష్కారాన్ని అందించేందుకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మైండ్ ఎక్స్పో 2026 సెప్టెంబర్ 2వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్నట్లు ఎక్స్పో కన్వీనర్స్ డాక్టర్ సి వీరేందర్ మరియు వి రావు గారు తెలిపారు. మన హైదరాబాద్ గచ్చిబౌలిలో గల ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో సెప్టెంబర్ 2, 3, 4వ తేదీల్లో ఈ మెగా ఎక్స్పో జరగబోతోంది. ఈ రోజు నిర్వహించిన మైండ్ ఎక్స్పో ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సైకాలజిస్ట్ వెంకటేష్, ఎక్స్పో కమిటీ మెంబర్స్ ముకుందరావు, సురేందర్, రవీందర్, చంద్రకాంత్ మరియు రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి, ఈ సంస్థ కన్వీనర్ డాక్టర్ వి వీరేందర్ గారికి, ఇక్కడ మన డీసీపీ బద్రీనాథ్ గారికి, శ్రీధర్, సురేందర్ భయ్య, మరి మిగతా మిత్రులందరూ కూడా స్ఫూర్తి సంస్థ తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, స్ఫూర్తి సంస్థ గత 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మానసికమైనటువంటి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి విషయాలపైన, ఆనాడు వరంగల్లో ఒక అమ్మాయి మీద 3 అబ్బాయిలు యాసిడ్ అటాక్ చేసిన దగ్గర నుండి మా ప్రస్థానం ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడైతే ఇలాంటి వాటి ఉద్వేగాల యొక్క పర్యవసానంగా ఎన్నో సందర్భాలలో మానవ సంబంధాలలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు మైండ్ ఎక్స్పో అనేది ఒక విభిన్నమైన ప్రయత్నం. భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఆధునికమైన ప్రపంచం వైపు పరిగెత్తున్న కాలం లోపల పోటీ పెరగడం వలన మనుషుల మధ్య, కుటుంబాల మధ్య విపరీతమైన అశాంతి నెలకొంది. టెక్నాలజీ అడాప్టేషన్లో కావచ్చు, లేదు పెరుగుతున్న పోటీని తట్టుకునే ప్రాసెస్లో కావచ్చు, రకరకాలైన ఛాలెంజెస్ ఈ సమాజం ఎదుర్కొన్న క్రమం లోపల ప్రజలందరికీ కూడా ఏదో రకమైన మానసిక అశాంతి జనరేట్ అవుతూ ఉంది. నిమ్హాన్స్ వాళ్ళు రీసెంట్గా పెద్ద సర్వే చేస్తే మన భారతదేశంలో పోస్ట్ కరోనా తర్వాత దాదాపుగా 30 నుంచి 40% వరకు ఏదో ఒక మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు. అది యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఓసిడీ కావచ్చు, సైకోసిస్ కావచ్చు. అదేవిధంగా మన గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే కనుక భారతదేశంలో ఏదో ఒక చోట భర్తలు భార్యల మీద దాష్టికం చేయడం కానీ, భార్యలు భర్తలను చంపడం కానీ చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉన్నాం. లేదు, ఎక్కువ సూసైడ్ కూడా జరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్ సూసైడ్ జరుగుతున్నాయి, ఫార్మర్ సూసైడ్ జరుగుతున్నాయి, అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే కలతల కారణంగా కూడా సూసైడ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అండ్ మనం ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా పిల్లలు మనం చూస్తున్నది ఏంటంటే డ్రగ్ అడిక్షను, రెండవది బెట్టింగ్ అడిక్షన్ అండ్ స్క్రీన్ అడిక్షన్. ఈ 3 మన కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అండ్ వీటన్నిటిని పురస్కరించుకొని వీటికి సంబంధించిన సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ కావాలనే విషయాల పట్ల ఇప్పటికి కూడా సమాజంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇది మన భారతదేశంలో పెరుగుతున్న మానసిక సమస్యలకు ఒక పరిష్కారంగా ఇలాంటి ఎక్స్పోలు తయారు కావాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి సార్, మీరు ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు దీనికి మీరు ఎలా సహకరించాలనుకుంటున్నారు మైండ్ ఎక్స్పోకి? మైండ్ ఎక్స్పో 2026 అనేది ఒక దేశవ్యాప్త ఉద్యమం లాంటి కార్యక్రమం. ఇది మానసిక సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉంటాయనే విషయంలో విభిన్న కోణాల నుంచి స్పెషలిస్టులంతా కూడా దేశం మొత్తం నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే క్రిమినల్ రేట్ పెరగడానికి, క్రైమ్ రేట్ పెరగడానికి, క్రిమినల్స్ పెరగడానికి ప్రత్యేకంగా సమస్య మానసిక సమస్యనే. డిజబిలిటీతో వచ్చేది ఒకటి అయితే, ఎబిలిటీతో కూడా వచ్చే ఈ సైకిక్ ఆలోచనలకు పరిష్కారము చేసే విధంగా స్ఫూర్తి మరియు యు అండ్ మీ ఈ 2 కలిసి చేస్తున్న ఈ కార్యక్రమము. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మనము రాబోయే సెప్టెంబర్లో 3 డేస్ మైండ్ ఎక్స్పో నిర్వహించబోతున్నాము. అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రధానంగా ఈ మైండ్ ఎక్స్పో 2026 అనేటటువంటి కాన్సెప్ట్ను డాక్టర్ వీరేందర్ గారు అండ్ హిస్ టీమ్ ఆధ్వర్యం లోపల డిజైన్ చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనకు నిత్య జీవితం లోపల హెల్త్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో
ఈ హెల్త్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి మనకు. ఓకే. ఫిజికల్ హెల్త్ ఉంటుంది, సైకలాజికల్ హెల్త్ కూడా ఉంటుంది. అవును. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే కనుక ఒక 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఒక కాయిన్ నుంచి మనము ఆ 2 సైడ్స్ని ఎట్లయితే వేరు చేయలేమో సేమ్ అట్లే మనిషి యొక్క హెల్త్ నుంచి కూడా ఫిజికల్ హెల్త్ను సైకలాజికల్ హెల్త్ను వేరు చూడలేము మనం. హాయ్ సార్. సో మీరు సెప్టెంబర్లో కండక్ట్ చేసే ఈ మైండ్ ఎక్స్పో ప్రత్యేకంగా ఎవరెవరికి యూజ్ అవబోతుంది, ఎలాంటి వాళ్ళకి? ఇది మైండ్ ఎక్స్పో అనేది స్ఫూర్తి ఆర్గనైజేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఇది ప్రత్యేకించి ప్రజలలో అంటే ఒక చిన్నపిల్లాడి నుంచి ఒక సీనియర్ వ్యక్తి వరకు ప్రతి మనిషి కూడా మానసికమైనటువంటి రుగ్మతలకి, మానసికమైనటువంటి ఇబ్బందులకి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవును. అది ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, లేదా ఒక రిటైర్ అయిన వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ కూడా కావచ్చు. అవును. సో ఇలాంటి వాళ్ళకి ఇది తెలియకుండా మన సమాజంలో నేడు జరుగుతున్నటువంటి సంఘటన మానసిక ఘర్షణ అంటారు దీన్ని. అవును. ఇలాంటి ఒత్తిడి నుంచి, ఇలాంటి ఘర్షణ నుంచి అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఎంతో కొంత చైతన్యం వైపు, ధైర్యం వైపు నడిపించాలనేది ఈ మైండ్ ఎక్స్పో యొక్క సంకల్పం. హలో సార్. హలో సార్, సెప్టెంబర్లో 3 days మనం మైండ్ ఎక్స్పో నిర్వహించబోతున్నాము. దీనివల్ల అసలు సమాజానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? మైండ్ ఎక్స్పో అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరము. ఎందుకంటే స్ట్రెంథెనింగ్ ద మైండ్ ఇన్ జెన్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జెన్జీ అనేవాళ్ళు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. తర్వాత అలాగే సమాజంలో కొత్త రకమైన ప్రాబ్లమ్స్ టెక్నాలజీ వల్ల వచ్చి నార్మల్గా ఉండే మెంటల్ స్ట్రెంత్కి ఇప్పుడున్న మెంటల్ స్ట్రెంత్కి చాలా తేడా వచ్చింది. ఈ టైంలో కౌన్సిలింగ్ బై సైకాలజిస్ట్ అండ్ సైక్రియాటిస్ట్ ఆర్ వెరీ వెరీ మచ్ నీడెడ్. ఎందుకంటే డిప్రెషన్స్ కానీ, సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, మైండ్కి ఇంపాక్ట్ పడే ఏ స్ట్రెస్ అయినా కూడా ఇనీషియల్ స్టేజ్లో మనం తీసేయకపోతే అది చాలా పెద్దగా ఇంక్రీజ్ అయిపోయి తర్వాత మనిషిని కుంగదీసి టోటల్గా డిప్రెషన్లోకి నెట్టుతుంది. కాబట్టి ఆ డిప్రెషన్ వల్ల ఎన్నో సూసైడ్స్ కానీ అదర్ థింగ్స్ కానీ జరుగుతున్నాయి. ఇవన్నిటినీ మనం అవాయిడ్ చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు కావాలి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 2nd, 3rd, 4th ఈ 3 days మీరు మైండ్ ఎక్స్పో ఆర్గనైజ్ చేయబోతున్నారు. దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్తారా? డెఫినెట్గా అండి. సో నా పేరు సురేందర్ అండి. ఎస్కి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే ఆడిటోరియంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే. సో దానికి కావాల్సిన పార్కింగ్ ఫెసిలిటీ అయినా సరే, అక్కడ ఉన్న స్టాల్స్ అయినా సరే, విద్యార్థులకు అండ్ కాలేజ్ స్టూడెంట్స్, మిగతా ప్రొఫెషనల్స్కి వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏవైతే వెసులుబాట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీస్ ఎవరైతే ఉన్నాయో, సో ఆ సమయాన్ని వెచ్చించి అక్కడికి వచ్చి విచ్చేసిన ప్రజలందరికీ కూడా, ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు ప్లస్ ఉద్యోగులు సో చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్, సో సెషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏవైనా ఇవన్నీ ఫ్రీ సెషన్స్ కాబట్టి చాలా సమయం వెచ్చించవలసిన అవసరం వస్తుంటుంది. చాలా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వీటన్నిటి మీద విద్యార్థుల యొక్క కెరీర్ మీద అయినా సరే, వాళ్ళకి మానసిక సమస్యలు అయినా సరే వీటన్నిటిని చాలా తీసుకోవాల్సిన సమయం వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రీ కాబట్టి డెఫినెట్గా చాలామంది ఆ అవకాశాలను తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా సమయాన్ని వెచ్చించవలసి వస్తుంటుంది. ఓకే.